ప్రేమిన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాం. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించను గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడు. ఈ మాటలు మనం ఆమోసు గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు కదా, నేను మీ ఎడల ఇలాగనే చేయుదును అంటున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును. ఎలాగును చేయుదును అని అంటే, ఐగుప్తులో నేను ఎలాగైతే మిమ్మల్ని వేరుపరిచాను, సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు వచ్చినప్పుడు నీతిమంతుడైన లోతును నేను ఎలాగ తప్పించానో మీ విషయంలో కూడా నేను అలాగే చేస్తాను. ఎందుకు అనంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక, మీరు నన్ను వెతుకుతున్నారు కనుక నేను మిమ్మల్ని తప్పించేవాడిగా ఉన్నాను అని ఇక్కడ తెలియజేస్తామట. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని కొరకు జీవించాలని ఆశతో ఉంటామో దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నామట. ఎప్పుడు మనం దేవునితో నడవాలని ఇష్టపడుతూ ఉంటామో, లోకంలో ఏం జరుగుతున్నా కూడా దేవునికి దగ్గరగా జీవించాలనుకుంటున్నామో అప్పుడు దేవుడు కూడా తన పిల్లల్ని వేరుపరిచేవాడిగా ఉన్నారనమాట. ఐగుప్తులో అందరికీ కూడా శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, బాధలు వచ్చినా, తీర్పులు వచ్చినా ఇశ్రాయేల్ మాత్రం తప్పింపబడినట్టుగా మనం అక్కడ చూడగలంటారు. సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు లోతును జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము అలాగే దేవుడు మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తూ నీతి మార్గంలో వాక్యానుసారంగా వెళ్ళిపోతామో ఈ లోకంలోకి వచ్చే ఏ తీర్పు నుండైనా దేవుడు తప్పించుటకు సమర్థనమాట. అలాగే మనకు మత్తయి సువార్తలో యేసుప్రభువారు తెలియజేస్తారు కదా, మీరు నా ఎదుట నిలవబడినట్లు ప్రార్థనలో ఉండండి. ఈ లోకంలోనికి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు మీరు మీ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి, ప్రార్థనని బట్టి, ఉపవాసాలను బట్టి తప్పింపబడతారు అని యేసుప్రభువారు తెలియజేసినట్టుగా మనము చూడగలం. అదే మాటని ఇక్కడ ఆమోసు గ్రంథంలో కూడా ఈ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు కదా, గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మనము దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలంట. మనం అనేక విషయాల కొరకు ఈ దినాలలో సిద్ధపడుతున్నాం, కానీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, వాక్యం చదువుకోవడానికి, దేవుని సన్నిధిలో జరుగుతున్న మీటింగ్స్కి వెళ్ళడానికి, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఇక్కడ ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు కదా, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడి, మన దేవుని సన్నిధిలో మనం కనబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని వెళ్ళాలంట. అలాగే వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఈ లోకం మీదకి వచ్చే ప్రతి ఒక్క ఇబ్బంది నుండి, కష్టం నుండి దేవుడు మనల్ని తప్పించి మనము ఎవరి సన్నిధిని అయితే ఆశ్రయిస్తున్నామో ఆయన సన్నిధిలో మనల్ని దాచిపెట్టుకునే వారుగా దేవుడు ఉన్నారు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, నీతిగా యథార్థతగా దేవుని సన్నిధిలో ముందుకెళ్ళిపోతున్నావా? దేవుడు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిలో ఉంటున్నారో దేవుడు మిమ్మల్ని కాపాడమే కాదు, ఆయన కొరకు మీరు సమయం తీసి సిద్ధపడి ఆయన సన్నిధిలోకి వస్తున్నారు. కాబట్టి ఆయన కూడా మీ జీవితంలో సమయం రాకముందే అద్భుతాలు చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగాను మిమ్మల్ని ఉంచుతారు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సన్నిధిలో కనబడడానికి మనము సిద్ధపడి ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.